హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ కొబ్బరి కూర ఎంతమందికి తెలుసు చెప్పండి. చాలా బాగుంటుంది. మన క్వాంటిటీని బట్టి, కూర క్వాంటిటీని బట్టి కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇవి దొండకాయ ముక్కలు ఆవిరి మీద పెట్టేసేసుకొని తీసేసి చక్కగా మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి, కరివేపాకు వేసి పోపు వేయించుకుని ఈ దొండకాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి మిశ్రమం వేసేసి ఉప్పు, పసుపు వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు వేగనిచ్చేసి తీసేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ కొబ్బరి దొండకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నాకు ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం పక్కకు పెట్టేశాను కొబ్బరి మిశ్రమం. అయితే ఇదేం వేస్ట్ చేయనండి. ఇగో కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. అది నానిన తర్వాత 2 గంటలు నానిన తర్వాత సాయంత్రం చక్కగా ఇది ఉప్పేసి అందులో నీళ్లు వాడేసేసి కలుపుకొని తిన్నామనుకోండి, స్నాక్ లాగా పనికొస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా వడపప్పు మనం దేవుళ్ళకి పెట్టినప్పుడు ఉట్టి తినాలనిపించదు. కొబ్బరి ఉంటే ఖచ్చితంగా మనం కొబ్బరి కొడతాం కాబట్టి కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంత ఉప్పు మిక్సీ పట్టేసి అందులో కలుపుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సూపర్ టేస్ట్ ఉంటుందండి. కూర అద్భుతంగా ఉంటుంది. అలాగే ములక్కాడ వేసి చారు పొడి వేసి చారు పెట్టేశాను. కార్తీక మాసం కదండి, ఒకటే పూట కదా తినేది మనము, అందుకోసం అని చెప్పి ఇంతే సింపుల్గా చేసేసాను. పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, మొన్న నిమ్మకాయ కొత్తిమీర కారం చేశాను, అది ఉంది. సో చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలండి? అంతేనా కదా? థ్యాంక్ యూ. చూసారా కొత్తిమీర కారం? నేను ఎక్కువగా కొత్తిమీర కారం ఎందుకు చేసుకుంటానంటే, థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొత్తిమీర ఎక్కువగా లోపలికి వెళ్ళాలటండి, పచ్చి కొత్తిమీర. అందుకోసం ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాను నేను. పచ్చడి కూడా చేసుకోవచ్చు అనుకోండి, బెల్లం అది వేసి చేస్తాను. అది చేస్తాను, ఇది చేస్తాను. అయిపోవచ్చింది. మా వారు వేరే పచ్చడి వేసుకుంటారు, నేను ఇది వేసుకుని తినేస్తాను. అది ఫ్రెండ్స్. ఓకేనా?